ఏంది ఇప్పుడు నీ బాధ? ఏంది నీ బాధ? చేస్తే ఏనిస్తలేవు. టైము 11:30 అయింది. ఎప్పుడు తినాలి మేము? ఇక కడగడానికే గంట పట్టింది. మంచిగా అంటే నేను మంచిగా ఏనా? స్టార్ట్ చేసిన వంటని స్టవ్ బంద్ చేసిండు. ఏ చేసావా? నీకు దోశనే రాదే? చాయ్ పెట్టి నీకు రాదు. ఎందుకు నీకు? ఎన్నిసార్లు కడగాలి మటన్ని? 10 సార్లు. కడుగుకే ఉట్టిపోవాలి చేసేపట్ల. వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. తింటానా అయ్యా నేను? అది కూడా వేసే ఆ ప్లేట్లో. అది కూడా మటన్ ఉడకాలంటే ఊరికి ఇబ్బంది పడవద్దు. అంటే మంచిగా వేడి నీళ్ళలో ఏం చేయాలంటే వేడి చేసుకోవాలి. బాగా వేడి నీళ్ళని వేడి చేసుకోవాలి. నెక్స్ట్ మటన్ వేడి చేసుకోవాలి. వేడి నీళ్ళ మటన్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ వేడి చేసుకోవాలి కాదు. నువ్వు ఎల్కేజీ ఇప్పుడు వంటలలో నువ్వు ఎల్కేజీలు ఉన్నావు. నువ్వు ఎల్కేజీ స్టూడెంట్ వచ్చి డిగ్రీ చేసిన వాళ్ళకి చదువు నేర్పిస్తున్నావా? ఏం రావాలి? చూద్దాం. మంచిగా మటన్ నీళ్ళలో ఉడకబెట్టుకున్నాం అనుకో అయిపోతుంది. 10 సార్లు 100 సార్లు పెట్టాల్సింది. 100 సార్లు ఎందుకు పెడతాడు దిప్పు? కుక్కర్లో అదే ఉడుకుతుంది కదా. అంతే కుక్కర్ అదే. ఇప్పుడు నీ మాట వినమంటావు. అంతే. ఫస్ట్ గిన్నెలు ఉడకబెట్టుకోవాలి, తర్వాత కుక్కర్లు ఉడకబెట్టుకోవాలి, తర్వాత తిన్నాక పోయి చూసుకోవాలా? వేడి చేస్తున్నారు. వేడి చేయండి, మగ్గనీయకండి, వేడి చేయండి, కలపాలి. కలుపుతూనే ఉండాలా? ఏం కలర్ రావాలి? గ్రీన్ కలరా? గ్రీన్ కలరా? ఎల్లో కలరా? రెడ్ కలర్. సరే, రెడ్ కలర్ వచ్చినాక చూపిస్తావా మరి? ఇప్పుడు పింక్ కలర్ ఉన్నాయి. నెక్స్ట్ ఎల్లోనా, బ్రౌనా, గ్రీనా, రెడ్డా? ఇది అంతలో కూడా మనం మటన్ని కలుపుకుందాం కాదు, కడుక్కుందాం. ఎన్నిసార్లు కడుగుతావే? నువ్వు అన్నావు మంచి నీళ్ళు. సరే కడుగు. మంచిగా క్లీన్ చేసిండు మటన్ని. ఎప్పుడైనా మటన్ ఇట్లా మంచి ఎర్రగా ఉండాలి. ఎర్రగా ఉన్నది మటన్ సూపర్ అన్నమాట. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు కొత్తిమీర కట్ చేస్తుండు. సేమ్ యాస్టిస్ ఇట్లనే కట్ చేసుకోవాలా? కొలతలు ఏమైనా చేంజ్ చేయాలా? 1 ఇంచ్ కట్ చేయాలా? 1 ఇంచ్ కట్ చేసి చాలా? సరే కడుగుదామా దాన్ని? అట్నే ఇద్దామా? మట్టి మట్టి బాగుంటది కదా, నమ్ములుతుంటే కరకర అంటది. నాకు చెప్పమాక మట్టి అంట మట్టి. మరి మట్టి యాస్టిస్ చేసుకోవాలి ఇట్నే. అది లేదు కానీ ఇట్లా నూరేది విలేజ్ కిచెన్ నూరుతుంది. అది కూడా లేదు మన దగ్గర. మధ్యలో మధ్యలో ఇది కలపాలి, లేకపోతే బొగ్గు బొగ్గు అవుతుంది. ఎందుకు పోతున్నావు మధ్యలోకి? ఓకే కలుపు. మధ్యలో మధ్యలో నువ్వు పోతున్నావు, నేను కలుపుతా. సరే కలుపు. ఎర్రగా అవుతాయి. ఎర్రగా అయినాక జర టైం పడుతుంది. ఇంకా కొంచెం బ్రౌన్ కావాలి. మంట మాత్రం హై ఫ్లేమే ఉంది. ఎఫెక్ట్ కోసం పైనుంచి వస్తుంది. మంచి చాలా ఇట్లా నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కోకపోతే దేశం మొదలు లేక మ్యాటే అవుతుంది మొత్తం. అయిందా? మంచిగా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఉందిగా కడుక్కున్నది మంచిగా ఫ్రెష్ వేసేసుకోవాలి. అట్లా సౌండ్ వస్తుంది, భయపడకూడదు.
నేను ఉండాలి ఏడు పోవద్దు. కడతపురం అటు ఇటు వేయరు, సౌండ్ వస్తుంది. వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి మన హ్యాండ్ ఇలా కలిపేస్తే నన్నేమవుతుంది కానీ దీన్ని ఓకే ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న మరుక్షణం వెళ్ళిపోవాలి పసుపు దగ్గరికి, అప్పుడే ఎమ్మడేసి. సరే మన చూసిన అన్ని కొంటుంది మీషోలో ఆన్లైన్ అని ఏ డబ్బులో ఇది షాప్సీ. షాప్ చాలా ఇంకొంచెం అయ్యి సరిపోదు, వెయ్యి ఏం కాదు. చూసుకో. ఇక నెక్స్ట్ అల్లం వేసుకోవాలి. ఇంకో అల్లం నూరుకుంది అల్లం మన ఇంట్లోది 2 స్పూన్లా వేసుకో. 2.5. పసుపు, అల్లం వెల్లిగడ్డ, కొత్తిమీర వేసినావు ఇప్పుడు నువ్వు. కలుపుడు అయ్యా. అల్లం వేసుకుంటే దాని సామి రంగా మంచి స్మెల్ రావాలి. చెప్తున్నా పక్క వాళ్ళు అందరూ వస్తున్నారు. మంచిగా కలుపుకోవాలి గట్టిగా. మేము అల్లం తీసుకుంటాం, ఒలుస్తాం, నూరుతాం. డాక్టర్ చూపించుకున్నావా? ఏమన్నాడు? దెబ్బ మానాలంటే మటన్ ఎక్కువ తినమన్నాడు. నాన్ వెజ్ కోసం ఎంతకన్నా తెగిస్తావు కదరా నువ్వు. సరే మస్తాన్ గారు నీ ఫ్రెండే కదా, 2-3 ముక్కలు ఎక్కువ కొట్టమనం. తలకాయ, కాలు, బోటీలు ఎవరు సెపరేట్ సెపరేట్ గా కొట్టిస్తా. అది మంచిగా లేవర్లు ఉండాలి, అన్నీ ఉండాలి. లివరు, మటన్, బోటకాయలు కూడా ఉంటాయి ఇలా ఉంది. మంచిగా కలుపుకోవాలి ఇట్లా. ఇట్లా కలిపితే కలపని చెయ్యి గంట తిరగదు అనమాట. అప్పుడు గట్టి కలుపుకోవాలి. అప్పుడు ఎఫెక్టివ్గా అవుతాయి, చేయగలుగుతాయి. జాగ్రత్త. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. మనం అప్పటి నుంచి ఏమేమి చేసినామో అన్నీ దీని ముక్కకు మంచిగా పట్టుకోవాలి. ఓన్లీ జర్ర ఒక 5 minutes ఓకే. అప్పటిదాకా మనం రిలాక్స్ అవుతాం. చేస్తాం ఓకే. ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే ఎట్లుందో. మంచిగా వాటర్ అన్నీ బయటకు వచ్చినాయి. చేసింది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కారం వేసుకుందాం. ఇది కూడా మేము కొట్టించిన కారం ఇది వేసుకోవాలి. ఎన్ని ఒక 4 స్పూన్లు వేసుకుందాం. సరిపోతుందా? కేజీకి 4 స్పూన్స్. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోరు మీరు, మాలా చేసుకోవాలనుకుంటే. మేము గట్టి తింటాం. మేమైతే కారం ఎక్కువనే తింటాం. ఇట్లా నెక్స్ట్ కాబట్టి ఇట్లా 2 స్పూన్లు వేసుకోం సాల్ట్. ఓకే. టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ధనియాల పొడి. దిస్ ఈజ్ ధనియాలు. ఇట్లా వేసిస్తూనే ఉండాలి. మనకి ఏది ఉన్నా సరే ధనియాల పొడి మనం యూజ్ చేయాలి బాగా. ఎంత? 2 స్పూన్లా? 2 స్పూన్లు వేసాం గట్టిగా. సరిపోతుందిగా. కలుపుకుందాం. మనం ఇలా నీళ్ళే పోయలేదు, నీళ్ళు వచ్చినాయి చూడు. ఇదే మిరాకిల్. మటన్ ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చినాయి. అట్లా అని చెప్పి ఫస్ట్ వేయాలి మేము నీళ్ళల్లా కలిపినాం అయితే. కానీ మటన్ అయితే సూపర్. చూసినా పొగలు ఎట్లా వస్తుంది? పొగలు ఇట్లా మంచి స్మెల్ వస్తుంది అప్పుడే. ఇంకా అసలేందో ఒకటి ఉంటే అది వేస్తే అయిపోతుంది. ఏం కావాలి ఇంకా చెప్పాలా? చెప్పు. అదొకటి వేసుకోండి, మీ ఇంట్లో ఉంటాయి. అంతేనా? మంచిగా కలుపుకున్నాం. ఇట్లా ఉడుకుతుంది. ఈ మూత పెట్టేసి ఒక 2 minutes ఆగుదాం. ఒక 5 minutes అయింది. 5 minutes అయినాక మనం తగినంత వాటర్ పోసుకోవాలి. ఇట్లా ఎంత కావాలి అంతనే పోసుకోవాలి. ఇట్లా ఓకే. కలుపుకుందాం అంతా మిక్సడానికి. సరిపోతుంది. ఇది చిక్కగా మటన్ గ్రేవీ కలుపుకుందాం. అయిపోయింది కలుపు. దిస్ ఈస్ క్లోజ్. ఎన్ని విజిల్స్ రావాలి? 3 అయిపోతుంది అంతే. 3 విజిల్ చాలా? కథం అంతే. అంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలా?
మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ చూద్దాం ఉడికిందో లేదో. పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే మహారాష్ట్రలో ప్రచారం చేశారో అక్కడ అన్ని చోట్ల కూడా బీజేపీ ముందంజలో ఉంది. నిమ్మకాయలు పిండమని చెప్పిన పిండుతుంది. 3 నిమ్మకాయలు ఇట్లా పిండుకోవాలి మంచిగా. ఏం చేస్తున్నావు? అయిపోయిందిగా అంతా ఆయన చేస్తుడు. నిమ్మకాయలు ఒకటి నేను పిండుతున్నా. పిండు దాని 3 నిమ్మకాయల జ్యూస్ అంట కిలో మటన్కి. మస్తు ఉంటుంది. నా చెయ్యి పోతుంది. హెల్ప్ చేయొచ్చారా? చేస్తలేడు. మీ అందరికి ఫోన్ చేయరు, మీ డాడీ మమ్మీకి హెల్ప్ చేస్తారు వచ్చి. కిలో మటన్ తీసుకురా, చేస్తా తీసుకురా. వాళ్ళని కూడా పిలుస్తా వచ్చి నిమ్మకాయలు పెట్టి తినేసి పోతారు. ఒక్కటి ఉంది. ఇది ఇంకా టికెట్ వచ్చింది. వెయిట్ చేద్దాం. ఒకసారి ఒక చిన్న చూడండి జోకు. ఏమైందిరా దొంగ? పండుకున్నావు ఇద్దరు. నేను చేసే సూపర్ ఉంటుంది నాన్న, అందుకే లేట్ అవుతుంది. అమ్మ చూడు ఏం చేస్తుంది. పండుకొని నిద్రపోతున్నా బొమ్మ. ఏమైంది? టైం ఎంత అయింది? టైం చూడదు. 1 అవుతుంది. అప్పటికి ఆకలేదు. వాళ్ళు అనుకురాదు. అయిపోయి ఇగో చిట్కే వేసే లోపల అయిపోతుంది అంతే. అయిపోయింది ఇక అయిపోయిందిలే. ఖతం. ఉడికిందా? నెక్స్ట్ లెమన్ జ్యూసా? పోయి సింకు నింపు. నేను ఉన్నాగా తోమనికి. తోమడం నీ వంతు, చేయడం నా వంతు. ఇప్పుడే కలుపుకుందాం. అంతా మిక్స్ చేస్తే సూపర్ ఉంటుంది. ఇక తిందామయ్యా. కుమ్ముడయ్యా పిలుపు మా అమ్మని మా డాడీ. ఎట్లుంది? స్టార్ట్. ఎట్లుంది? తిని చెప్తా. మటన్ సూపర్ ఉంది. లెమన్ జ్యూస్, కారం అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. మరి ఎట్లుంది పవన్ కళ్యాణ్? రోజు మీరు మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. మీరు మొత్తం 1000 అయింది. ఇది మా సండే వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.